తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఇంట్లో నేను, మమ్మీ, అన్నయ్య ముగ్గురం ఉంటాం. సో డాడీ ఎక్స్పైర్ అయిండు. ఏమైనా కావాలి అంటే నేను ఇంటికి వెళ్ళాలి తప్పదు. ఇలా చదువుకుంటూ మమ్మీకి హెల్ప్ చేస్తాను ఇంట్లోని. సో అంటే ఏ వర్క్స్ చేసేవాడివి నువ్వు? విలేజ్లో ఒక వర్క్ వెళ్తుంటా, అలా పత్తి తీయడానికి కానీ. ముందు చూసిన వెనక చూసిన సపోర్ట్ అంటూ ఎవ్వరు లేదు నాకు. ఇప్పుడు కూడా సింగిల్గానే చేస్తున్నా. అంటే మమ్మీని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు అక్క. ఒక ఇంటర్వ్యూలో మంచి కమెంట్స్ వస్తే ఇంకో ఇంటర్వ్యూలో చూస్తే అసలు యాంకర్ అన్ఫిట్ అంటారు, యాంకర్కి క్వశ్చనింగ్ రాదంటారు, అవును. నోటుకు వచ్చినట్టు మాటలు మాట్లాడతారు. నెగిటివ్ కమెంట్స్ వాళ్ళ గురించి మనం చదవాలి, ఓకే అని వదిలేయాలి, అంతే. కుక్కలు మరుగుతూనే ఉంటాయి అక్క, మనం అంతే. పట్టించుకోకూడదు. మనమేంటో మనకు తెలుసు, అంతే. ఎదుటి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ మాత్రం చాలా మందికి టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి కూడా చాలా ఫేమస్. చాలా మంది గెస్ట్ చేసేస్తున్నారు కదా, టిక్ టాక్ అనగానే చాలా మంది కామన్ పర్సన్స్ కూడా చాలా వరకు సెలబ్రిటీస్ అయిపోయారు. ఎస్, అందులో కూడా టిక్ టాక్ తరుణ్ అనేది ఇప్పటికీ కూడా చాలా టిక్ టాక్ వెళ్ళిపోయినప్పటికీ ఆ బ్రాండ్ స్టాంపింగ్ అనేది పడిపోయింది తరుణ్కి. బట్ తరుణ్ మాత్రం మనకి ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్ డ్రెస్సెస్లో మనకు కనిపిస్తూ ఉంటాడు. బట్ ఈ థాట్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయి, అంత మోడర్న్గా తను ఎలా తయారవుతున్నాడు, ఏంటి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ తన బ్యాక్గ్రౌండ్ కానీ తెలుసుకుందాం. హాయ్ తరుణ్. హాయ్ అక్క. హలో. ఎలా ఉన్నావు నాన్న? బాగున్నా అక్క, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. తరుణ్, ఫస్ట్ అంటే నీ గురించి మోడర్న్ గురించి తెలుసుకునే ముందు నీ ప్రాపర్ ఎక్కడ, నువ్వు ఏం చదువుకున్నావు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో నా పేరు వచ్చేసి నేనేవో తరుణ్. సో మా ఇంట్లో నేను, మమ్మీ, అన్నయ్య ముగ్గురం ఉంటాం. సో డాడీ ఎక్స్పైర్ అయ్యిండు. ఓకే, సారీ. సో 9 years అయింది ఎక్స్పైర్ అయ్యి. ఓకే. సో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ బాలాపూర్లో ఎస్టీ ఆంటోనీ డిగ్రీ కాలేజ్. ఇప్పటికి ఇంకా స్టిల్ స్టడీస్? ఓకే. సో అమ్మ ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫ్ అక్క, ఇంట్లోనే ఉంటది. ఇంట్లోనే ఉంటుంది. మరి మీకు ఇన్కమ్ సోర్స్ ఎలాగా? మమ్మీకి మున్సిపాలిటీలో వర్క్ ఇచ్చారు, సో గవర్నమెంట్ జాబ్. సో మంత్లీకి 7,000 వస్తుంది. సో మమ్మీ మీదనే మొత్తం డిపెండ్. మొత్తం అంతా అమ్మ మీద డిపెండ్. అన్నయ్య ఏం చేస్తుంటాడు? అన్నయ్య స్టడీ. అన్నయ్య కూడా ఇంకా చదువుతున్నారు? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్. సో మీరు గవర్నమెంట్ కాలేజెస్ లో చదువుతున్నారా? లేదక్క, ప్రైవేటే. చిన్నప్పటి నుంచి ప్రైవేటే. చిన్నప్పటి నుంచి ప్రైవేటే. అమ్మో, మరి కాలేజ్ ఫీజెస్ ఇవన్నీ కూడా మరి చాలా బడ్డెన్ అమ్మకి. సో అవునక్క. మరి మీరిద్దరు ఏమైనా పార్ట్ టైం జాబ్స్ చేయడం కానీ మమ్మీకి ఏమైనా హెల్ప్ చేయడం కానీ చేస్తుంటారా? అంటే అక్క, నేను అప్పట్లో చేసేవాడిని. సో ఇలా వర్క్ పనికి ఇంకా ఏదైనా పార్ట్ జాబ్ చాలా చేసినా కానీ ఈ మధ్యలో మా మమ్మీకి హెల్త్ ప్రాబ్లం అయింది. సో ఏమైనా కావాలి అంటే నేను ఇంటికి వెళ్ళాలి తప్పదు. ఇలా చదువుకుంటూ మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను ఇంట్లోని. సో అంటే ఏ వర్క్స్ చేసేవాడివి నువ్వు? విలేజ్లో ఒక వర్క్ వెళ్తుంటా, అలా పత్తి తీయడానికి కానీ. పత్తి తీయడానికి అంటే ఫార్మింగ్ అంతా కూడా. పత్తి తీసేవాడివి. ఇంకా ఏదైనా కలుపు తీయడం కానీ, ఏదైనా పొలం పనులన్నీ చేసేవాడివి? లేదక్క, పొలం పని రాదు నాకు. పొలం పని రాదు. కానీ అవి చేస్తారు కదా, పత్తి విత్తనాలు అవి వేస్తారు కదా, వాటికి వెళ్ళేవాడిని నేను. ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఇంకా వెళ్తారు కదా ప్రజలు, వాటితో పాటు నేను కూడా వెళ్తా కదా. ఓకే ఓకే. హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాళ్ళు హెల్పర్ గా వెళ్ళేవాడివి. సో మరి చాలా మంది బయట గుర్తుపడుతుంటారు కదా తరుణ్ నిన్ను? చాలా మంది అక్క. అంటే స్టార్టింగ్ లో అయితే ఎవరు గుర్తుపట్టే అంతగా లేదు కదా అక్క. జస్ట్ నేను కాస్ట్యూమ్ లోనే కనిపిస్తా, ఫోన్ లో కాస్ట్యూమ్ లోనే కనిపిస్తా కదా, బయట ఎప్పుడు కనిపించను కదా. సో చూసేసరికి చాలా టైం పడుతుంది. ఇతనా లేదా వేరే వాళ్ళ అని థింక్ చేసుకుంటారు వాళ్ళు. చూసి వెళ్ళిపోతారు, ఇతను కాదేమో, ఇంకో ఉన్నారేమో అని అనుకొని వెళ్ళిపోతారు. అంటే టైం పడుతుంది అంటే నన్ను గెస్ చేయడానికి. ఇప్పుడైతే మాక్సిమం అందరూ గుర్తుపడతారు బయటికి వెళ్ళినా. ఈ మధ్య నీ వీడియోస్ అంటే డిఫరెంట్ డ్రెస్సెస్ వీడియోస్ కాకుండా
ఇంకా నార్మల్ ఈ కాస్ట్యూమ్స్ తో కూడా కనిపిస్తున్నావు కాబట్టి గుర్తుపడుతున్నట్టున్నా. అవునక్క. ఓహో ఆ అబ్బాయి ఈ అబ్బాయి అనమాట. అలానే. కాదు తరుణ్, చాలా డిఫరెంట్ గా ఫస్ట్ నీది బాగా క్లిక్ అయింది అంటే స్టీల్ సామాన్లతో కదా. అవునక్క. తపాలాలు, గరిటెలు, స్పూన్లు, గ్లాసెస్ వాటన్నిటితో కలిపి ఒక అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే ఇక నేను టిక్ టాక్ ఉన్నప్పుడు ఏదో చేద్దాం అనుకుని చేశా కానీ ఇలా వైరల్ అవుతుంది నేను అనుకోలే. సో ఫస్ట్ ఏమో నేను నార్మల్ డ్రెస్ మీద వేసిన. సో వేస్తే ఇంకా ఏంటబ్బా వ్యూస్ వస్తలేదని నేను అనుకున్నా. సో నెక్స్ట్ డే ఒక గెటప్ వేసుకున్నా. సో బ్లాక్ కలర్ మొత్తం అవి వేసుకుంటే చాలా వైరల్ అయింది. 1 డేలోనే 10 M పోయింది అక్క. అది 10 million పోయింది అది. సో అప్పటి నుంచే ఇంకా కామెంట్ పెడుతుంటారు, యా బాగా చేసావు, ఇంకో డిఫరెంట్ చేయి, అలా చేయి ఇలా చేయి అని కామెంట్ పెడుతుంటే ఆ కామెంట్ని ఫాలో అయ్యి ఇంకా 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 డిఫరెంట్ చేస్తుంటూ వచ్చినాక. అంటే నీకు ఇవన్నీ పర్చేస్ చేయడానికి, కొనుక్కోవడానికి నీకు మనీ ఎలా వస్తుంది? అంటే ఈ స్ట్రాస్ తో చేస్తావు. న్యూస్ పేపర్స్ అంటే ఓకే తెచ్చుకోవచ్చు బయట నుంచి, అది ఒక 10 రూపీస్ ఇచ్చిన న్యూస్ పేపర్స్ ఇన్ని బల్క్ ఇస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ ఫ్లవర్స్ కానివ్వచ్చు, ఈ సామాన్లన్నీ ఎక్కడి నుండి గ్యాదర్ చేస్తావు? నీకు ఆ థాట్ ఎలా వస్తుంది? నా పాకెట్ మనీ అక్క. పాకెట్ మనీ. నీకు పాకెట్ మనీ కోసం నువ్వేం చేస్తుంటావు? అదే వర్క్. ఇప్పటికీ వర్క్ చేస్తూనే ఉన్నాక. ఇప్పటికే ఒకవైపు చదువుకోవడం, ఇంకొక వైపు వర్క్. ఇప్పుడు చేస్తున్న ప్రెసెంట్ వర్క్ ఏంటి? అదే కన్స్ట్రక్షన్స్ కి హెల్పర్ గా వెళ్తున్నావు ఇప్పటికీ కూడా స్టిల్? ఇప్పటికి. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ లో నువ్వు సింగిల్ గా ఉంటున్నారా, అమ్మతోనే ఉంటున్నారా? లేదు, నేను మా అత్తమ్మ కొడుకుతో ఉన్నా అప్పుడు. సో రీసెంట్లీగా మేము రూమ్ తీసేసినాం. సో ఇప్పుడు ఇంట్లోనే విలేజ్ లోనే ఉంటున్నా అక్క. విలేజ్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నా ప్రతిరోజు. ఓ, మీది ఎక్కడ? విలేజ్ ఎక్కడ? ఆమన్గల్ అక్క. అంటే ఆమన్గల్ నుంచి 7 కిలోమీటర్ లోపల ఉంటది శంకర్కొండ తండా అని. సో మేము లంబాడీస్ ఎస్టీ మేము. ఓకే. ఎల్బీ నగర్ సైడ్ అప్ అండ్ డౌన్ చేస్తుంటావు డైలీ, అక్కడ వర్క్ చేస్తుంటావు. ఓకే. అమ్మ హెల్త్ ఇప్పుడు బానే ఉందా? పర్లేదు అక్క, చూసుకుంటున్నా కదా. ఓకే, నేను ఉన్నప్పుడు అయితే టెన్షన్ ఏమి ఉండదు మమ్మీకి. సో నేను లేనప్పుడు మమ్మీ ఏదో ఒక పని చేసుకుంటది. సో ఆ పని వల్ల ఇంకా మమ్మీకి చాలా హెల్త్ ప్రాబ్లం అవుతుంది. బరువు మోయకూడదు, ఇంకా ఏ పని చేయకూడదు అని డాక్టర్ వాళ్ళు అన్నారు. సో నేను లేనప్పుడు వర్క్ చేస్తుంది మమ్మీ. చెప్పదు మళ్ళీ ఇలా వర్క్ చేసా ఇలా చేసా అని. నేను తిని కూర్చున్నా, ఇంకేం వర్క్ చేయలే, టెన్షన్ పడకు, నువ్వు చదువుకొనిరా అని అంటది మమ్మీ. సరే మమ్మీ చదువుకొని వస్తా అని చెప్పేసి. సో చాలా కష్టమే, అంటే లైఫ్ గడవాలి అంటే చాలా కష్టమే. చాలా కష్టం అక్క. అయినా ట్రై చేస్తున్నా కానీ, అంటే ముందు చూసిన వెనక చూసిన సపోర్ట్ అంటూ ఎవ్వరు లేదు నాకు. ఎప్పుడు కూడా సింగిల్గానే చేస్తున్నా. అంటే మమ్మీని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు అక్క. ఏంటబ్బా మీ కొడుకు ఇలా చేస్తుండు, అంటే అలా చేస్తుంటే అతనికి చీప్ అవ్వద్దా, అలా చాలా మంది మాట్లాడుకున్నారు అక్క. కానీ మమ్మీ కూడా అప్పుడప్పుడు బాధపడుతుంది, ఎందుకు అలా చేస్తున్నావు, ఊరికేనే చెప్తుంటా కదా, ఎందుకు పరువు తీస్తున్నావు ఇలా చేస్తున్నావు అంటే, మమ్మీ కాదు మమ్మీ నాకు ఆ పని వచ్చు, అంటే చిన్నప్పటి నుంచి అదే నేర్చుకోవాలి, ఆర్టిస్ట్ అవ్వాలి అని అనుకొని చేసిన. ఇంకా నా తప్పు ఏం లేదు మమ్మీ, నేను చేస్తుంది కరెక్టో రాంగో నాకైతే తెలియదు, నేనైతే చేస్తూనే ఉంటా. ఎదుటి వాళ్ళు చూసినా చూడకపోయినా నాకు సంబంధం లేదు, నా వర్క్ ఏంటో నాకు తెలుసు. సో ఫ్యూచర్లో మేబీ అవకాశం రావచ్చు, లేదా దేవుని దయ అనుకున్నాను అంతే. అంటే చాలా డిఫరెంట్ గెటప్స్ వేస్తుంటావు. ఈ రోజు సుమన్ టీవీ ఇంటర్వ్యూకి వచ్చావు అంటే నీ గెటప్స్ కదా, అంటే ఎంతో మందికి లైక్ చేస్తుంది. ఈ అబ్బాయి టిక్ టాక్ తరుణ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, అంటే అంతమందికి తెలుసు. తరుణ్ అంటే ఈ అబ్బాయి ఇలా డ్రెస్సెస్ చేస్తాడు కదా, లేకపోతే ఇలాంటి గెటప్స్ వేస్తూ ఉంటాడు కదా రకరకాలు. ఇప్పుడు మా ఆఫీస్ కి లోపలికి రాగానే నిన్ను ఏమని అడిగారు? డ్రెస్సులతో రాలేదా అన్నారు. ఫస్ట్ అదే క్వశ్చన్ అడిగారు కదా. సెకండ్ ఏమన్నారు? ఈ థాట్స్ అన్ని నీకు ఎలా వస్తాయి, ఐడియాస్ అన్ని అని అడిగారు. అంటే వాళ్ళు నేను యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. తరుణ్ అని నేను చూడగానే ఫస్ట్ నేను గుర్తుపట్టారంటే దాని అర్థం ఏంటి? నీ గెటప్స్ నచ్చాయి కదా. సో కింద మేము ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు కూడా చాలా మంది కింద ఎన్నో కమెంట్స్ పెడుతుంటారు. ఒక ఇంటర్వ్యూలో మంచి కమెంట్స్ వస్తే ఇంకో ఇంటర్వ్యూలో చూస్తే అసలు యాంకర్ అన్ఫిట్ అంటారు, యాంకర్ కి క్వశ్చనింగ్ రాదంటారు, నోటుకు వచ్చినట్టు మాటలు మాట్లాడతారు కదా. అవన్నీ మేము యాక్సెప్ట్ చేసాం అనుకో, మేము వచ్చే నెక్స్ట్ గెస్ట్ ని ఇంటర్వ్యూ చేయగలుగుతాం? లేదు కదా. అలాగా మనల్ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు,
కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. మనం అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. లేదక్క. సో అలాగే అమ్మకి నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పాలి. నువ్వు బాధపడకూడదు. నువ్వు బాధపడ్డావు అనుకో అవును. అక్కడ అమ్మ కూడా బాధపడతారు, ఫస్ట్ మనం బలంగా ఉంటే మమ్మీ కూడా బలంగా ఉంటారు కదా. అవును. సో ఇప్పుడు నీ గెటప్స్ 10 millions 1 day లో చూసారు అంటే ఎంత మందికి నచ్చుంటావు. అవును. అందులో ఇన్ని పాజిటివ్ కమెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ నువ్వు ఈ గెటప్ లో చేయి, ఆ గెటప్ లో చేయి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ నువ్వు బిగ్ థ్యాంక్స్ చెప్పుకో. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో మీ సపోర్ట్ వల్ల ఇంకా నేను అనుకునేది రీచ్ అవుతా, తప్పకుండా రీచ్ అవుతా మీ సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. నెగిటివ్ కమెంట్స్ వాళ్ళ గురించి మనం చదవాలి, ఓకే అని వదిలేయాలి అంతే. కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, అంతే. పట్టించుకోకూడదు. మనమేంటో మనకు తెలుసు, అంతే. ఎదుటి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. నీకేంటో నీకు తెలుసు, మీ పేరెంట్స్ కి తెలుసు, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కి తెలుసు. అంతే. వేరే వాళ్ళకి తెలిసిన అవసరం ఏంటక్క చెప్పు. అంతే కదా. అంతే. సో ఆ ధైర్యంతో నువ్వు ఎప్పుడు ఉండాలి. అండ్ ఇంకా మంచి మంచి గెటప్స్ చేస్తూ ఉండాలి. నీకు ఆర్టిస్ట్ అవ్వాలని ఇష్టమా? ఓకే. నువ్వు ఇన్ని గెటప్స్ చేసావు కదా, ఎవరైనా రియాలిటీ షోస్ లో ఎవరైనా పిలవడం గానీ పార్టిసిపేట్ చేయని ఎప్పుడైనా అడిగారా? లేదక్క. ఒక రీసెంట్లీగా జబర్దస్త్ చేసిన, ఎక్స్ట్రా జబర్దస్త్. ఓ, టెలికాస్ట్ అయిందా ఎపిసోడ్? ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ అయింది. చిన్న రోల్ చేసిన అంతే, జస్ట్ రావడం పోవడం అంతే. ఎవరి టీమ్ లో చేసావు? రాకింగ్ రాకేష్ అన్న. రాకింగ్ రాకేష్ అతను అందరు మంచి మంచి అప్కమింగ్ వాళ్ళందరికీ మంచి ఎంకరేజ్ చేస్తూ ఉంటారులే. అండ్ చూద్దాం, మళ్ళీ ఒక మంచి ఆపర్చునిటీ వస్తే ఏమైనా స్పెషల్ గెటప్ తో నిన్ను పిలుస్తారేమో, అది కూడా మనం వెయిట్ చేద్దాం. వెయిటింగ్ అక్క, వెయిటింగ్ ఫర్ దట్. ఎస్, వెయిట్ చేద్దాం మనం కూడా. అండ్ మోర్ ఎవర్, సో మరి ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ ఎలా ఉంది తరుణ్? అంటే నీకు ఇన్స్టా నుంచి ఏమైనా యాడ్స్ అడుగుతూ ఉంటారా? బయట కొలాబ్ చేసి చాలా మంది ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే కొలాబరేషన్ అడుగుతారు కదా, అడుగుతుంటారు చాలా మంది అడుగుతారు. చాలా మంది అడుగుతారా? అంటే ఏదైనా నాకు ఫీజ్ కోసం కానీ ఏదైనా నాకు పాకెట్ మనీ కావాలి అంటే అప్పుడు చేస్తాక. అంటే ఖాళీ టైంలో అయితే చేయలేను నేను, నాకు అవసరం ఉన్నప్పుడే చేసుకుంటా. ఇప్పుడు నా దగ్గర మనీ లేకుంటే ఎవరి దగ్గర అడగాలక? సో వాళ్ళే అడుగుతారు కదా, ఇలా ప్రమోట్ కావాలి, ఇలా ప్రమోట్ చేయాలి, డబ్బులు ఇస్తా అంటే సరే, నాకు అవసరం ఉన్నప్పుడు నేను వేసుకుంటాక. నీకు నిజంగానే మంచి కొలాబ్స్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు నాకు నీడ్ లేదు కదా అని వదిలేకుండా ఆ టైంలో కూడా నువ్వు చేసుకొని నువ్వు ఒక పక్కకి అమౌంట్ అనేది దాచుకో, లేదంటే ఒక డిబ్బీలో వేసేసుకో. సో అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది అని అనుకో. ఓకే. సో ఆ యాడ్స్ కూడా జెన్యూన్ యాడ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే పిక్ చేసుకుని ఇన్స్టాలో కొలాబ్ చేయి. ఓకేనా? ఓకే. సో ఇంకా నీకంటే నీ కోరిక ఏంటి? ఏం చేయాలని ఉంది? జాబ్ చేయాలని లేదా? అంటే టిక్ టాక్ వచ్చినప్పటి నుంచి ఇంకా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది అక్క. మరి చదువుకోవాలి కదా. ఇంట్లో నాన్నగారు చూస్తే లేరు, మరి ఇద్దరు మగపిల్లలే, మరి అమ్మకి జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటే మరి చదవాలి, చూసుకోవాలి, తప్పదు. స్టడీ కావాలి, ఏ పని అన్నిట్లో ఫస్ట్ ఉండాలి. ఏది వదలకూడదు. అట్లీస్ట్ స్టడీ కానీ, వర్క్ కానీ, ఏదైనా నువ్వు చేసే పని కానీ అన్నిట్లో ఫస్ట్ ఉండాలి. అది కరెక్టే కాదు, వాస్తవమే. సో మరి చదువుకో, నువ్వు ఇక్కడ నుంచి కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టు. చదువుకోవాలి, అది తప్పదు. ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది చూసా, ఇప్పుడు నీ నోటితో నువ్వే చెప్పా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని. ఈ థాట్స్ అన్ని ఎలా వస్తుంటాయి అంటే, లైక్ స్ట్రాస్ తో చేసావు అసలు నీకు అన్ని స్ట్రాస్ అంటే నీకు ఎంత టైం పడుతుంది? నీ బాడీ మొత్తానికి ఒక డ్రెస్ లాగా అవన్నీ గ్యాదర్ చేసి స్ట్రిచ్ చేసుకోవడానికి నీకు ఒక ఎంత టైం పట్టొచ్చు? కొన్ని అయితే 1 hour అక్క. ఇంకా మిగతా ఎక్కువ సామాన్లు అయితే ఇక స్ట్రా, లైక్ అవి ఇయర్ బడ్స్ ఉంటాయి చూడక, అవి వాటికైతే 4-5 hours పడింది అక్క. 4-5 hours పడుతుంది. సపోర్ట్ ఉంటే 1/2 hour లో చేయొచ్చు, కానీ సింగిల్ కదా, నేనే చేసుకోవాలి, నేనే చూసుకోవాలని. ఒకవేళ రాంగ్ వెళ్ళినా అది మళ్ళీ రీసైకిల్ చేయాలి, అది మళ్ళీ అలా టైం పడుతుంది 4-5 hours. నువ్వు ఏ ఫోన్ యూస్ చేస్తున్నావు? ఓపో అక్క. ఓపో. సో మొత్తం షూట్ అంతా ఇందులోనే చేసుకుంటావు? లేదక్క, యాక్చువల్గా నేను రీసెంట్లీగానే కొన్నా, ఇది మా అన్న కొనిపించిండు. సో నేను 8K 5K ఆ ఫోన్ తో నేను వాడిన ఫస్ట్. సో నా దగ్గర ఫోన్ పగిలిపోయింది. సో అన్నకి చెప్పిన నాకు ఫోన్ కావాలి అని. సో అన్నయ్య కొనిపించిండు. అన్నయ్య కొనిపించాడా? ఓకే. అన్నయ్య చదువుకుంటున్నాడు కదా, ఈఎంఐ లో తీసుకున్నారా? ఓకే. సో అన్నయ్య సపోర్ట్ చేస్తుంటాడా? లేదక్క, అన్నయ్య కూడా సపోర్ట్ చేయరు. అంటే నేనంటే ఇష్టమే కానీ అలా చేయడం ఇష్టం లేదు అన్నకి. ఓ, ఈ విధంగా చేయడం ఇష్టం లేదు అంటే మరి అన్నతో ఎవరైనా బయట ఏమైనా మాట్లాడారేమో? ఏమో అక్క. అందుకే ఏమంటుంటాడు అన్నయ్య? అంటే మామూలుగానే మాట్లాడతారు. నేను మాట్లాడితేనే మాట్లాడతారు, లేకుంటే మాట్లాడాను.
సో నేను ఏదైనా చెప్పాలి అనుకుంటే ఆన్సర్ ఇస్తాడు. సో అలా వెళ్ళినా ఇలా వెళ్ళినా అంటే ఎదురుగానే వెళ్ళినా నాతో మాట్లాడాలి, నేనే చెప్పాలి, పలకరించాలి అన్నయ్యకి. అప్పుడు ఏమైనా బాధపడుతుంటావా? ఎవరైనా బాధపడతారు కదన్న, అన్నయ్య కదా, సొంతం అన్నయ్య మాట్లాడుకుంటే ఎలా అవుతుంది చెప్పండి మీరు. అంటే ఈ వీడియోస్ గురించి కోపం ఏమో. ఏమో అక్క తెలియదు ఎందుకు మాట్లాడతారంటే కూడా రీజన్ చెప్తలేదు. చెప్పట్లేదా? అడిగేవా నువ్వు? చెప్పిన నీకేం అవసరం, నీ వరకు నువ్వు చూసుకుంటారు అంటారు. పోనీ ఈ వీడియో చూసిన తర్వాత పాపం నువ్వు ఎంత బాధపడతావు అన్నయ్యకి తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతారు. ఈసారి ఏరా తమ్ముడు అని నీతోనే ఫస్ట్ మాట్లాడతారు. చాలా కాదు అంటే చాలా, ఇంకా అంతేనా? అంతే. ఇష్టం అన్నయ్య అంటే బాగా? చాలా ఇష్టం అక్క, అమ్మ అన్న అన్నయ్య అన్న చాలా ఇష్టం. యాక్చువల్ గా నాకు డాడీ అంటే చాలా ఇష్టం అక్క. నాన్నగారు అంటే అంటే నాన్నగారు ఎలాగా కాలం చేశారు? అంటే కరెంట్ షాక్ తగ్గించింది. కరెంట్ షాక్ అంటే ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడా? అవును, వ్యవసాయం చేస్తుంటే అది వరి చేను ఉంటాయి కదా అక్క. సో ఆ వరి చేనులో వైర్ ఉండే, నాన్నకు తెలియదు. సో గొడ్డలి ఉంటది, అది ఇలా చేసేసరికి మొత్తం కాలిపోయింది అక్క అక్కడే. అప్పటికి పాప నాన్న అంటే 9 years అంటే చాలా చిన్నోడవేమో. అవునక్క కదా. అప్పటి నుంచి మమ్మీని ఇంకా మొత్తం ఆలన పాలన ఏదైనా సరే అమ్మే చూసుకుంటారు. బాధపడుతుంటారా అమ్మ ఎప్పుడైనా? అంటే మా ముంగలు బాధపడేది అక్క, ధైర్యం కావాలి కదా మాకు. ఇప్పుడు మా ముందలు బాధపడితే వీళ్ళకి ధైర్యం చెప్పాలి ఎవరు ఉంటారని మా ముందలు ఎప్పుడు బాధపడేదమ్మా. సో ఒంటరిగానే ఏదైనా ఉంటే ఒంటరిగానే చెప్పేది. సో నేను చెప్పిన, మమ్మీ నువ్వు ఒంటరిగా బాధపడకు, మేము ఉన్నాం కదా, ఏమైనా కావాలి అంటే ఏమైనా చేయాలంటే మాతో చెప్పు, మేము కూడా మీ కొడుకులే కదా మమ్మీ, మాకు చెప్పొచ్చు. అట్లీస్ట్ మనకు సిస్టర్ కూడా లేదు, సో మీతో షేర్ చేసుకోవాలన్నా. సో నేనున్నా, నాతో ఏమైనా కావాలంటే నాతో ఏమైనా షేర్ చేయ మమ్మీ అంటే, సరేరా చూసుకుందాం అని అంటది. కానీ ఎప్పుడు షేర్ చేయదు మమ్మీ, ఏమైనా ఉంటే సింగిల్ గానే. సో మీరు ఉంటుంది రెంట్ హౌస్ ఏనా? లేదక్క, మాకు విలేజ్ లో ఇల్లు ఉంది. సో అది డాడీ కట్టించారు, సో అందులోనే ఉంటున్నాం. అక్కడే ఉంటున్నారు విలేజ్ లోనే. సో ఇక్కడ మెడికల్ ఇదంతా మరి అమ్మని ఎవరు చూసుకుంటున్నారు? పేమెంట్ వస్తుంది కదా వాటితోనే. ఓకే. అంటే అప్రాక్స్ గా నువ్వు మంత్లీ ఎంత గెయిన్ చేసుకుంటావు? అంటే బయట పనులు అనుకోవచ్చు, లేకపోతే ఇన్స్టా. కొన్ని సార్లు అయితే అప్పు ఒక ఇంట్రెస్ట్ తీసుకుంటాం. ఇంట్రెస్ట్ తెలిసిన వాళ్ళ దగ్గర, మా పిన్ని వాళ్ళ దగ్గర కానీ, బాబాయ్ వాళ్ళ దగ్గర కానీ రిలేషన్ లో తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తాం అక్క. మళ్ళీ ఇచ్చేస్తారు. ఏమైనా యాడ్స్ చేసి పనికి వెళ్ళేటప్పుడు అవి తీర్చేసుకుంటాం. సో ఇక్కడ రూమ్ రెంట్ ఎంత ఉంటుంది? ఇక్కడ 3K ఉంది అక్క. 3,500 అయిపోయింది. ఇప్పుడు 3,500 అయిపోయింది. సో ఇక్కడ చూసుకొని మళ్ళీ ఇంట్లో కూడా చూసుకోవాలి. అవును అక్క, కదా, చూసుకోవాలి కదా, మమ్మీ కదా ఎంతైనా. ఇక్కడ ఉన్నంత సేపు అక్కడే మొత్తం నా మనసంతా మమ్మీ సైడే. అమ్మ సైడ్ ఉంటుంది. అమ్మ సైడే అక్క. ఇప్పుడు మనం వచ్చింది ఒక వర్క్, ఆ వర్క్ చేయాలి కదా అక్క. అందుకని ఇంకా మనం వచ్చింది వర్క్ కోసం, వర్క్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలని అనుకున్నా. ఇంకా సో ఇక్కడ కాలేజ్ ఇక్కడేనా, హైదరాబాద్? ఇక్కడే అక్క కాలేజ్. నువ్వు ఉంటున్న రూమ్ నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్? 7 km ఉంటుంది అక్క. 7 km. ఓకే, బస్ లో వెళ్ళి వచ్చేస్తాను. బస్ లో. ఓకే. బయట కాలేజ్ లో ఫ్రెండ్స్ కానివ్వచ్చు, బయట కానివ్వచ్చు, నేను చూసేటప్పుడు ఏం మాట్లాడుతుంటారు, నీతో ఏం ఇంటరాక్ట్ అవుతుంటారు? సో యాక్చువల్ గా కాలేజ్ లో అయితే నేను ఎవరితోని సరిగ్గా మాట్లాడాను. నాకు ఫ్రెండ్స్ అంటే నచ్చరు నాకు. సో నా పని ఏంటో నేను చదువుకొని, సో ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఉంటే మేడం వాళ్ళకి అడిగి, సో మళ్ళీ ఈవినింగ్ తిరిగి వచ్చేస్తాం. ఓకే, డన్. సో మరి గెటప్ వేసుకుంటావా? తప్పకుండా. అది వేసుకుంటేనే కదా అందరికి కనెక్ట్ అవుతారు. ఇప్పుడు అందరికి తెలుస్తుంది, ఓకే ఆ తరుణ్ ఈ తరుణే కదా అని అనుకుంటారు కదా. ఇప్పుడు అందరూ ఎవడబ్బాయి కొత్త అబ్బాయితో ఇంటర్వ్యూ తీసుకుంటారు సుమన్ టీవీ వాళ్ళు అని అనుకుంటారు. థింకింగ్ ఉంది వాళ్ళ మైండ్ లో. ఇప్పుడు వెంటనే ఆ గెటప్ తోనే వస్తే అప్పుడు అనుకుంటారు, ఓ టిక్ టాక్ తరుణ్ అని. ఎస్. మరి ఇలాగ కళ్ళు మూసుకొని ఇలాను తరుణ్ ఇలా అనగానే అలా మ్యాజిక్ అయింది, కానీ ఏం మ్యాజిక్ అవ్వలేదు. మేకింగ్ ఎంత టైం పట్టింది కదా. మీరే చూస్తున్నారు కదా. ఎస్, సీరియస్లీ నిజంగా నీ హార్డ్ వర్క్కి
చాలా మందికి తెలియదు. అంటే నువ్వు గెటప్స్ వేసుకుంటూ వస్తుంటే ఈ అబ్బాయి డిఫరెంట్ గెటప్స్ వేస్తుంటాడు, అసలు ఏంటి అని చాలా మంది అనుకుంటారు. బట్ దీని వెనకాతల ఎంత కష్టం ఉంది అనేది ఈరోజు మేము లైవ్లో చూసాం. సో చాలా మంది అనుకుంటారు ఏంటంటే తను డైలీ ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తూ ఉంటే అబ్బాయి ఇన్ని గెటప్స్లో కనిపిస్తున్నాడు అని అనుకుంటారు. బట్ బిహైండ్ ద సీన్స్ మేము అది కూడా షూట్ చేసాము, మేకింగ్ వీడియో. అది ఎవ్వరు కూడా దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూడండి. అసలు తను రెడీ అయిన విధానం కానివ్వచ్చు, ఈ మేకప్ ఎవ్రీథింగ్ తను ఎలా చేసుకున్నాడు అనేది మీకు ఈరోజు లైవ్లో చూపించేస్తున్నాం మేమైతే. బట్ తరుణ్, నిజంగా నీ టాలెంట్కి అండ్ నీ హార్డ్ వర్క్కి, నీ డెడికేషన్కి, నీ కాన్సెప్ట్స్కి మేమందరం అయితే చాలా ఫిదా అయిపోయాము. అండ్ ఎవరైనా సరే నిన్ను అంటే ఏంటి అమ్మాయిలా ఇలా గెటప్ అవుతున్నావు అని చెప్పి నేను ఏదైనా వేరే అనదర్గా ట్రీట్ చేయడం కానీ అడగడం కానీ ఎప్పుడైనా చేశారా తరుణ్? చాలా మంది ఏమని అడిగేవాళ్ళు? అంటే నువ్వు ఇలా అమ్మాయిలకి రెడీ అవుతావు కదా, నీకు షేమ్గా అనిపించేదా అని చాలా మంది అన్నారు. అంటే అలా అనేసరికి ఇప్పుడు నేనేం మాట్లాడో నాకే అర్థం కాలేక అసలు. సో నేను చెప్పిన వాళ్ళకి ఒకటే, సో నా గోల్ వేరే, నేను చేస్తున్న వర్క్ వేరే. సో అంటే నా గురించి మీకు అవసరం లేదు, సో మీరు చూస్తే చూడండి, లేదంటే చూడకండి అని ఒకే మాట అనేసా? ఓకే. కానీ ఇవన్నీ కూడా బాగా రెడీ చేసుకున్నావు, బాగా సెట్ చేసావు, అండ్ ఆ పిలక కూడా భలే ఉంది. కానీ బంతిపూలు మల్లెపూలు అంటే నాకు ఫస్ట్ అసలు అర్థం కాలేదు. కానీ దండలతో కూడా ఇంత షార్ట్గా, అంటే నువ్వు అమ్మాయిల డ్రెస్సెస్ ఎలా ఉంటారు అనేది నువ్వు ఫాలో అవుతూ ఉంటావా? లేదక్క, అంటే ఫ్యాషన్ షోస్ కొంచెం చూస్తుంటా. సో కొంచెం నాకు అర్థం కాలేదండి సీరియస్గా. ఏంటంటే మల్లెపూలు తెమ్మన్నాడు అంటే ఎంత కావాలి నన్ను అంటే అక్క 5 మూరలు మల్లెపూలు కావాలన్నాడు. సో 2 కలర్స్ బంతిపూలు చెప్పాడు కదా, ఈ మల్లెపూలు ఏం చేస్తాడు, తలకేమైనా పెట్టుకుంటాడేమో అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ డెకరేట్ చేశాడు అనమాట, నెక్ నుంచి అండ్ నడుం దగ్గర. ఓ అని అనుకున్నాను, బార్డర్ అదంతా. సీరియస్లీ నీ హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్ తరుణ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు దేనికోసం అయితే రియాలిటీ షోస్లో నన్ను పిలిస్తే బాగుంటుంది, నా టాలెంట్ చూపిస్తాను అని గెటప్స్ అనుకుంటున్నావో, నిజంగా వాళ్ళు పిలవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ నీ గోల్స్ ఒక మంచి కమెడియన్ ఆర్టిస్ట్ అని అవ్వాలని అనుకుంటున్నాను, అవి కూడా ఖచ్చితంగా జరగాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నీ బాధ కానీ, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి కానీ నువ్వు చెప్పలేని సమాధానాలు ఏమైనా ఉంటే చెప్పచ్చు. అంటే ఏం లేదా, జస్ట్ సింపుల్ ఒకే మాట, బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. అది ఒకటే కొంచెం మైండ్లో ఎక్కుతుంది అక్క. సో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా కదా, కొంచెమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కావాలి నాకు. ఎప్పుడు చూసినా బ్యాడ్ కామెంట్, కింద బ్యాడ్ కామెంట్, ఆ బ్యాడ్ కామెంట్ మాత్రం ఆపేయాలనుకుంటున్నాను అంతే. తప్పకుండా ప్రతి ఒక్క మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది, అది ఏదైనా సరే. అంటే మనలో ప్రతి ఒక్కరికి ఒక మంచి బిగ్ టాలెంట్స్ అనేది వచ్చేవి, అందరూ ఒకేలాంటి టాలెంట్తో ఉంటారు కాబట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. టిక్టాక్ ఫేమస్ అయిన తరుణ్లో ఇలాంటి గెటప్కి తను ఒక మంచి, తనలో ఉన్న టాలెంట్ అది. ఈ ఆర్ట్ కూడా చాలా డిఫరెంట్గా రెడీ అవ్వడము అండ్ ఇలా తయారు చేసుకోవడం అనేది చాలా మందికి రాదు, మన లాంటి వాళ్ళకి కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి రాదు, బాగా ప్రాక్టీస్ చేసి ఇవన్నీ కూడా. సో ఇది తనకు వచ్చిన టాలెంట్. ఎవరైనా ఎంకరేజ్ చేయండి, లేదంటే ఇలాంటి గెటప్స్ అని సజెస్ట్ చేయండి, కానీ దయచేసి నెగిటివ్ కమెంట్స్ అనేది మాత్రం పెట్టొద్దు. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా నెగిటివ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటే దయచేసి, చాలా రిక్వెస్ట్, తన తరపు నుండి చేస్తున్నా, తను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, దయచేసి ఎలాంటి నెగిటివ్ కమెంట్స్ పెట్టొద్దు, ఎంకరేజ్ చేయండి. ఓకేనా? అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మా అందరి కోసం నువ్వు ఒక వాక్ చేస్తూ ఉండి స్టైల్గా వీడియోస్లో చేస్తూ ఉంటే చూడాలని ఉంది, అది కూడా చేసి చూపించు. ఓకేనా? డన్. మీకోసం ఇంకా ఆడియన్స్ కోసం కూడా తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే.